నమస్తే. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు తెలంగాణలో ఎంత పెద్ద కలకలం రేపిందో, అయితే ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి ఆనవాళ్ళు మాత్రం ఇప్పుడు ఏపీలో కూడా బయటపడుతున్నాయి. దీంట్లో అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి అయితే ఒక వార్తలు వస్తున్నాయి. దాంట్లో ఏంటి, అసలుకేం జరగబోతుందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఫ్యామిలీ పైన అయితే ఒక వస్తుంది. ఇప్పుడు ఇది తెలంగాణలో చాలా పెద్ద భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ ఎలక్షన్స్ టైంలో చేయడంలో ఏంటి కారణం? ఇదేంటంటేనండి దొరికిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది ఎలక్షన్ టైంలో అనేది పీకలు చుట్టుకుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభావం ఓట్ల మీద పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో రేపు ఏం జరగబోతుంది, ఇవాళ రేపట్లో ఒక అరెస్టులు జరిగే అవకాశం ఉంది, ఒక ఆఫీసర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. ఆయన తర్వాత పెద్ద తరకాయల దగ్గరికి వెళ్తుంది. ఇది డీజీపీ స్థాయిలో కూడా ఇది పరిశీలనలోకి వెళ్తుంది. అక్కడి నుంచి అసలు ఎవరెవరు ఒత్తిళ్ళు వస్తున్నాయి, ఇక్కడ తెలంగాణలో జరుగుతుందంటే అసలు ఇక్కడికినో అక్కడికి లింక్ ఉందనేది కదా, ఏపీకినో తెలంగాణకి లింక్ ఉందనేది కదా ఎప్పటి నుంచో ఉన్నది. విధానాలన్నీ కూడా లింకప్ అయి ఉన్నాయి. ఎన్నికల టైంలో మనం చూసాం, అక్కడికి వెళ్ళిపోయి ధర్నాలు చేయడం, ఆ టైంలో సాగర్ ప్రాజెక్ట్ దగ్గర పోలింగ్ రోజు జరిగింది. అంటే ఇక్కడికి అక్కడికి చాలా లింకులు ఉన్నాయి. అంటే వీళ్ళు చేసింది ఇంకొకరికి అవకాశం ఇస్తారు కదా, మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా చేయండి అంటారు కదా, ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ జరిగినా, లోకేష్ గారి ట్యాప్ జరిగినా, లేదా బాలకృష్ణ గారి ఫోన్ ట్యాప్ జరిగినా, ఇప్పుడు సినిమా హీరోయిన్ల ఫోన్లో ట్యాప్ చేశారంటున్నారు. ఇవన్నీ చాలా పెద్ద స్కామ్ ఇది. అయితే దీంట్లో ఏమైపోయిందంటే వీళ్ళు ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి హార్డ్ డిస్క్లు కావచ్చు, ఇవన్నీ కూడా లేదా సీసీ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ తీసుకెళ్ళిపోయి మూసీ నదిలో పడేశారు. దానికి సంబంధించి ఆనవాళ్ళు కూడా కొన్ని దొరికాయి. సో ఇదే విధంగా ఇక్కడ జరిగినటువంటి సాఫ్ట్వేరే ఏపీలో కూడా వాడారు, లేదా ఇక్కడ ఉన్నటువంటి టీమే ఏపీకి సంబంధించి ఇక్కడ నుంచే ట్యాపింగ్ చేసింది. ఎందుకంటే ఎవరైతే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసేవాళ్ళు కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడా ముఖ్యంగా ఉండేది ఇక్కడ హైదరాబాద్లోనే కాబట్టి ఇది హైదరాబాద్ నుంచే పూర్తిగా జరిగింది, ఏపీకి సంబంధించి ట్యాపింగ్ కూడా అంటున్నారు. ఇప్పుడు ఫోన్ సమాచారం అండి ప్రతిదీ సర్వర్లో రికార్డు అవుద్ది. ముఖ్యంగా వాట్సాప్ కాల్ సమాచారం కూడా ఫోన్లో మాట్లాడినా కానీ ఎవరు వింటలేదు అనుకోవడం కానీ అన్నీ సర్వర్లో ఉంటాయట. ఎందుకంటే మన మిత్రుడే ఒక ఆయనకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు కన్సర్న్ పర్సన్స్తో మేనేజ్ చేసుకుంటే ఆ రికార్డింగ్స్ ఏ ఫోన్ నుంచి ఏ ఫోన్ కావాలని అడిగారు, వాళ్ళు తెచ్చి ఇచ్చేశారు. అంటే ఇద్దరి మధ్యలో జరిగిన కన్వర్సేషన్ అనేది వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. అది ట్యాపింగే కదా, ఈజీగా దొరికిపోతుంది. అది డబ్బులు ఇస్తున్నారా లేదా వేరే ఎట్లా చేస్తున్నారో అనేది తెలియదు, కానీ ఈజీగా సమాచారం అది వచ్చేస్తుంది. కాబట్టి అసలు మనం అనుకుంటున్నాం మనం మాట్లాడే మాటలు ఎవరో వింటలేదు అనుకుంటున్నాం, కానీ మూడో వ్యక్తి వింటున్నాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రణీత్రావు అరెస్ట్తోనే ఇది తీగలాగితే డొంక కదిలినట్టుగా కదులుతుంది. భుజంగరావు దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత ఇవాళ రేపు ఇంకోళ్ళు అరెస్ట్ అవుతారు. ఎక్కడి నుంచి రేపు పొద్దున దీని వెనకాల ఎవరున్నారు, జోగినిపల్లి సంతోష్ ఉన్నారా, కేటీఆర్ ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా, హరీష్ రావు ఉన్నారా, పెద్ద తరకాయలు తిరిగి వెళ్తుంది ఇది ఖచ్చితంగా. అంటే ఇక్కడతో క్లోజ్ చేసేసుకుని దీన్ని ఏదో చేసుకునే పరిస్థితి కనపడుతుందా, ఇది ఇక్కడతో ఆగదనేది అర్థమైపోతుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఏపీలో కూడా దీనికి మూలాలు ఉన్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్ సమాచారం తెలిసిపోతుంది. అవును, ఇప్పుడు ఇది కదిలితే ఎక్కడైతే అవుతుందంటే ఎన్నికల టైంలో ఇది బయటపడటం అనేది ఖచ్చితంగా ఓటర్ల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి నాయకులనే మనం ఎన్నుకున్నాం అనేది ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. ఎందుకంటే దీని మీద ఇన్వాల్వ్ అయ్యి దర్యాప్తు సాగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు, వైసీపీ పార్టీలో పలానా వీళ్ళు ఉన్నారని బయటకు వస్తే మాత్రం అది చాలా డ్యామేజ్ అయిపోద్ది. తెలంగాణలోకి ఏంటంటే లోక్సభ ఎన్నికలే కాబట్టి కొంతవరకు పర్లేదు. అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది బలహీన పడిపోయి ఉంది, ఈ ఫోన్ ట్యాపింగ్తో మరీ ఇదిగా ఉంది. అక్కడికి వచ్చేసరికి ఏదైతే వాళ్ళు మన బీఆర్ఎస్ మిత్రపక్షం అనుకుంటున్నారో వీళ్ళు వైసీపీను బీఆర్ఎస్ స్నేహితులు అనుకుంటున్నాం కాబట్టి అక్కడ ప్రభావం కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఏ పరిస్థితి ఎలా ఉందో రేపు వైసీపీ పరిస్థితి కూడా అలాగే మారే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే దర్యాప్తు సజావుగా సాగి బయటికి మాత్రం పెద్ద తలకాయల పేర్లు వస్తే తెలంగాణలో పెద్ద తలకాయలు, ఏపీలో పెద్ద తలకాయలు పేకలకి చుట్టుకుంటుంది, ఇది వాళ్ళ మెడ ఖచ్చితంగా చుట్టుకుంటుంది. అయితే అదిగాక ఇప్పుడు చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అది ఎలక్షన్స్ టైంలో రావడం అనేది అది చాలా, అదిగాక ప్రతి ఒక్కరికి ఒక ప్రైవసీ అంటూ ఉండదు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దానికి సంబంధించిన వాళ్ళిద్దరి మధ్యన ఉండాలి, కానీ మూడో వ్యక్తి కూడా అది మన హక్కు. ఇలాంటి తరుణంలో ఇలాంటి అన్నీ చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ఓటమి పాలైపోయి పూర్తిగా పార్టీని కూడా పూర్తి స్థాయిలో కోల్పోతుంది.
ఆకర్ష్ ద్వారా ఇలాంటి జరిగిన తర్వాత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ జరిగింది ఏదైతే ఉందో సేమ్ అదే ఏపీలో కూడా జరగబోతుందా అంటే 100% జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ ఉంటున్నప్పుడు అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయి కదా, ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగాను అక్కడ ప్రత్యేకంగా ఉండట్లా, ఇక్కడ జరిగినాయి అక్కడ ఉంటున్నాయి. ఇంటర్లింక్డ్ ఇవన్నీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలే కాదు, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. మిత్రులు అనుకోండి గవర్నమెంట్లో ఈ పార్టీ ఆ పార్టీ ఫ్రెండ్స్ అనుకోండి, వీళ్ళు అనుసరించే విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. మీకు సపోర్ట్గా మేము ఉంటాం, మాకు సపోర్ట్గా మీరు ఉండండి అనుకుంటారు. ఇచ్చి పుచ్చుకోవడాలి ఇవన్నీ. అందుట్లో వాట్సాప్ చాటింగ్ కూడా ప్రైవసీ లేదనేది తెలిసిపోతుంది. వాట్సాప్ చాటింగ్ కూడా తీసేయొచ్చట. మీరు ఎవరితో చాటింగ్ చేసినా కానీ వాట్సాప్ మనకేంటి సెక్యూరిటీ అనుకుంటాం మనం, కానీ ప్రతిదీ కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. దాంతో ఏం జరిగినా వాళ్ళు ఆ చాటింగ్ వల్ల ఇప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఇరుక్కుపోయారు ఇవన్నీ దీనివల్ల అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి అది ఒక పద్ధతి. అలాగే సంధ్యా కన్వెన్షన్ ఆయన దాంట్లో ఇరుక్కుపోయి ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి ఆయన బిజినెస్ పరమైన లావాదేవీలతో ఆయన ఉంది. ఎందుకంటే చాలామందికి లావాదేవీలు కానీ లేకపోతే ఇతరత్ర విషయాలు కానీ ఫోన్ల ద్వారా జరుగుద్ది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ టైము అనేది చాలా కీలకం కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళి కలుసుకుని చేసుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ కాన్వర్సేషన్ అంతా ఫోన్ల ద్వారా జరుగుతుంది. ఫోన్ల ద్వారా సెక్యూరిటీ లేదనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. మనకి ఫోన్లు నమ్ముకుంటే చాలా కష్టం, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి అనేది ఖచ్చితంగా మళ్ళీ ఆలోచిస్తారు. ఫోన్కి బదులు ఆల్టర్నేటివ్ సాధనాల వైపు ఆకర్షితులు అవుతారు ఖచ్చితంగా. సెక్యూరిటీగా ఉండే సిస్టమ్ని జనం యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాజకీయ నాయకులే కాకుండా జనం కూడా జాగ్రత్త పడతారు, పడాలి కూడా. లేకపోతే ఏమవుతుందంటే ఇవాళ మీ రాజకీయ నాయకుల విషయంలో జరిగింది, రేపు ఇతరత్ర వేరే వాళ్ళ విషయంలో చిన్న వ్యక్తుల విషయంలో కూడా బ్లాక్ మెయిలింగ్ జరగవచ్చు. ఏ స్థాయికి ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కాబట్టి ఏ స్థాయిలో ఆ స్థాయిలో బ్లాక్ మెయిలింగ్ కూడా జరుగుతాయి. అది అయితే ఇక్కడ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉంటూ నెల్లూరు నుంచి కోమటిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వివరాలతోనే బయటకు వచ్చేసారు ఆయన. ఆయనే కాకుండా ఆయనకున్న సన్నిహితులు చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అంటూనే దగ్గర ఇప్పుడు 1 సంవత్సరం పైనుంచే ఈ యొక్క ఎలిగేషన్స్. అసలు ఫోన్ ట్యాపింగ్ సంవత్సరం కాదండి, దాదాపు చాలా కాలంగా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ అనేది. కాబట్టి ఇప్పుడు బయటపడింది అంతే. సీక్రెట్గా అంతకుముందు ఎన్నికల టైంలో కూడా జరిగింది అది. అంతకుముందు జరిగిన నాకు వచ్చిన ఫోన్ కాల్సే మనం మామూలు ఫోన్ కాల్స్లో మాట్లాడకూడదండి, వాట్సాప్ కాల్లో మాట్లాడుకుందాం అన్న వాళ్ళు ఉన్నారు. అంటే ట్యాపింగ్ జరుగుతుందనే కదా అర్థం. ఖచ్చితంగా జరుగుతుంది, ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఇంకెంతకాలం జరుగుతుందో తెలియదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది పెద్ద కేసు కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల వల్ల గవర్నమెంట్లే కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి, పదవులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి చాలామంది కీలకమైన వ్యక్తులు. కాబట్టి ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఫోన్ ట్యాపింగ్ అనేది. ఎందుకంటే ప్రైవసీ ఉండాలి, ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ప్రైవసీ ఉండాలి. ఆ ప్రైవసీకి భంగం కలిగినప్పుడు అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఖచ్చితంగా దీన్ని సవాల్ చేస్తారు. ఇది కేసులు కూడా మెడకు చుట్టుకుంటే దీనికి చాలా చట్టబద్ధంగా చాలా ఉంటాయి సెక్షన్లు కూడా, అవన్నీ వర్తిస్తాయి. అయితే అది కాక వీళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 175కు 175 ఖచ్చితంగా కొడుతున్నాం అన్నట్టు ఏదైతే నినాదం తీసుకున్నారో దాంట్లో ఎటువంటి పస లేదని సంగతి అందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు ఇంకా అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు లాక్కొని బెదిరించే అవకాశాలు ఉన్నాయంట అనుకోవచ్చు అంటారా? ఇంకా ఎన్నికలకి 13 తారీఖు మే 13 ఎన్నికలండి. దాదాపు నెల రోజులు పైనే కొద్దిగా ఉన్నాయి. ఈ నెల రోజుల్లో కూడా ఏమేమి జరుగుతాయి అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు కొద్దిగా వచ్చింది, ఇప్పుడు స్పీడప్ కూడా చేస్తారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో గవర్నమెంట్ అధికారాలు లేవు కాబట్టి, ఎన్నికల నియమావళి అడ్డు వస్తుంది కాబట్టి వాళ్ళు అధికారులు కూడా దర్యాప్తుని సక్రమంగా నిర్వర్తిస్తారు. కాబట్టి ఒత్తిళ్ళు ఉండవు, రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉండవు. ఇటు పక్క నుంచి కూడా ఒత్తిళ్ళు పెరుగుతాయి. మనకు ప్లస్ అవుద్దేమో దీన్ని బయట పెడితేనే ఇంకో పక్క ఒత్తిళ్ళు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బండారం అంతా బట్టబయలు అయిపోద్ది. ఈ నెల రోజుల్లో బట్టబయలు అయిందంటే అటు పక్కన ఏ వ్యక్తులు ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకి భారీ నష్టం వాటి వెళ్తుంది. అటు వైసీపీగా ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ నష్టపోయింది. ఇక నిన్న మున్నోడు సెలవు ఉండదు కాబట్టి వాళ్ళకేం పెద్ద సెలవు ఉండదు. అక్కడ వైసీపీకి పీకలకు చుట్టుకునే ప్రమాదం కనపడుతుంది ఏపీలోకి వచ్చేసరికి. అది ఈ నెల రోజుల్లో అక్కడ ఇవాళ మీరు కొత్త పేర్లు బయటకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ అవుతుందని, లోకేష్ గారు ట్యాప్ అవుతుందని, బాబు గారి ఇంట్లో అందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఇంకా వేరే వ్యక్తుల నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది రేపు ఎల్లుండిలో. కాబట్టి అక్కడ కూడా ఇది కదులుతుంది ఇంకా అది. సో చూద్దాం సార్, మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసినా సరే ఎటువంటి ఫలితాన్ని సాధించలేకపోతుంది. ప్రజలకు సంబంధించిన ఓటు మాత్రం పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉన్నారు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే తెలంగాణలో జరిగిందో అదే ఏపీలో కూడా జరుగుతుందని చెప్పి అయితే ఆశిద్దాం.